ఇటు తెలంగాణలో టీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య వార్ ఆఫ్ వర్డ్స్ నడుస్తున్నాయి. జయరాం చేసిన ఆరోపణలపై మంత్రి కేటీఆర్ సమాధానమిచ్చారు. అయితే అంతటితో ఈ విమర్శలకి ఫుల్ స్టాప్ పడలేదు. తాజాగా ఆధారాలతో కాంగ్రెస్ నేతలు కౌంటర్ చేశారు. దీనికి టీఆర్ఎస్ నేతలు కూడా గట్టిగానే సమాధానమిచ్చారు. కాంగ్రెస్ టీఆర్ఎస్ నేతల మాటల యుద్ధం చూద్దాం. ఈ రోజు కె తారక రామారావు గారు 2014లో ఆయన ఎలక్షన్ అఫిడవిట్లో ఇక్కడ ఏం పెట్టినారంటే హిమాంశు మోటార్స్ ప్రైవేట్ లిమిటెడ్ 30 లక్షల రూపాయలు ఈక్వల్ షేర్స్ వర్త్ 30 lakhs రూపీస్ది. ఇది 2014 ఎలక్షన్లో ఆయననే 30 లక్షల రూపాయల షేర్ ఉంది, నేను వన్ ఆఫ్ ది డైరెక్టర్ ఉన్నా అని. దీంట్లో ఆయన 14లో ఇచ్చినాడు. తెలంగాణ పబ్లికేషన్ ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్గా ఉండే కేటీఆర్ గారు సెప్టెంబర్ 14కు ఎగ్జిట్ అయిండు. అలాగే ఎట్ హోమ్ హాస్పిటల్ సర్వీసెస్లో అక్టోబర్ 4 నాడు ఎగ్జిట్ అయిపోయినారు. ఇట్లా ఎగ్జిట్ వస్తుంది. కానీ ఇప్పుడు ఈ రిజిస్టర్ ఆఫ్ కంపెనీస్లో ఎగ్జిట్లో ఏం లేదు. ఇంకా తారక రామారావు 2009-2014 అని ఇంకా స్టిల్ ఈయన పేరే ఉంది. ఎగ్జిట్ పేరులో ఎట్లా రావాలో అట్లా ఎగ్జిట్ లేదు. ఈరోజు కూడా కొడితే ఎగ్జిట్ అనేది లేదు. ఇంకా స్టిల్ డైరెక్టర్గా ఇంకా కొనసాగుతున్నాడు. కేటీఆర్ జూటానా, జయరాం రమేష్ జూటానా? కేటీఆర్ లథోరా. కేటీఆర్ గారు ఒక సవాల్ విసిరిండ్రు. స్పష్టంగా ఆయన ఒక మాట చెప్పిండ్రు. నేను 7-8 సంవత్సరాల క్రితమే హిమాంశు అనేటువంటి ఒక కంపెనీ నాకు ఉండే, 7-8 సంవత్సరాలుగా దాని యాక్టివిటీ లేదు, అది సైలెంట్గా ఉన్నది, అది ఎటువంటి యాక్టివిటీ చేయకుండా ఉన్నది అని చెప్పి 2014లో మీరు చెప్పబడుతున్నట్టుగానే మీరు తీసుకొచ్చినటువంటి పత్రాల ఆధారంగానే, మీరు ఇవాళ పత్రికలకు చూపిస్తున్నటువంటి పేపర్ల ఆధారంగానే మేము చెప్తా ఉన్నాం 30 లక్షల షేర్లు నేను చెప్పేసి చెప్తా ఉన్నారు. మీరు ఆరోపించినట్టుగా వెంకయ్య నాయుడు గారి కంపెనీతో ఒకవేళ కేటీఆర్ గారి కంపెనీ అనుబంధమే ఉంటే 30 లక్షల షేర్లు ఈ రోజు వరకు కూడా ఎందుకు ఉంటాయి? కొన్ని వందల కోట్ల రూపాయల కొనుగోళ్ళు, ఒక ఇన్నోవాలే కాదు, స్కార్పియోలు, మారుతీలు, అనేక కార్లు ఈ ప్రభుత్వం కొన్నది. అది కూడా ఏ ప్రకారం కొన్నది? DGSND అనేటువంటి పద్ధతి ద్వారా, అదే యూపీఏ గవర్నమెంట్ నిర్ణయించిన రేటు మేరకు మాత్రమే కొనడం జరిగింది. మరి అటువంటప్పుడు హిమాంశు కంపెనీకి వెంకయ్య నాయుడు గారి కొడుకు కంపెనీకి టైఅప్ అనేది ఉండి ఉంటే 30 లక్షల షేర్లు ఎందుకు ఉంటాయి? అందుకే కేటీఆర్ గారు స్పష్టంగా చెప్పిండ్రు, ఒకవేళ ఈ కొనుగోళ్లలో మా పాత్ర ఉన్నట్లయితే, ఏ కంపెనీ పేరు మీద మేము చేసినామో మీరు చెప్పినట్లయితే మీ జయరాం రమేష్కి అయినా రాసిస్తా అయ్యా, లేకపోతే ఉత్తమ్ కుమార్ రెడ్డి నీకు అయినా రాసిస్తా అన్నాడు. దీంట్లో తప్పేముందో అర్థంగా